ఓం 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 సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्. हरि ओम्. 22 అయిపోయింది కదా. 23, 24. ఓకే. 23 నుంచి చెప్దాము, ఒక్కొక్కరు చెప్పండి, నేను స్టార్ట్ చేస్తాను. योत्स्यमानानवीक्षेऽहं य एतेऽत्र समागताः भारतराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः. राधिका गारु 24th. सञ्जय उवाच एवमुक्तो हृषीकेशः गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम्. రైట్. మధులత గారు 25. भीष्मद्रोणा प्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् समावेतान् कुरूनिति. రైట్. ఉమాదేవి గారు 26. ఉమాదేవి పెద్ది గారు. 26. అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. స్వప్న గారు. అయింది మాతాజీ. ఓకే ఓకే. 26. హరి ఓం. హరి ఓం. తత్రా పశ్యస్థితాన్ పార్థ పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. రైట్. స్వప్న థ్యాంక్ యూ. గారు 27. श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्षा स कौन्तेयः सर्वान् बन्धूनवास्तितान्. సర్వాన్ బంధూనవస్థితాన్. మళ్ళీ అనండి. सर्वान् बन्धूनवस्थितान्. రైట్. ఒక్కసారి ఇక్కడ వరకు జరిగిన శ్లోకాస్ మీనింగ్స్ డీటెయిల్డ్ గా కాదు, రఫ్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ శ్లోకం నుంచి వెళ్దాము. సో
మెయిన్గా భగవద్గీత ఇంట్రొడక్షన్ వచ్చేసి ఆల్రెడీ అందరికీ 5th చాప్టర్ ముందే చెప్పేశాను. బేసికల్గా ఇంట్రొడక్షన్లో మహాభారతంలో మధ్యలో వస్తూ ఉంది భగవద్గీత ఘట్టం. ఓకే, మహాభారతం రాసింది మనకి వేదవ్యాసుల వారు. సో వ్యాసుల వారు చెప్తూ ఉంటే గణపతి దేవుడు రాయడం జరిగింది. ఓకే, సో ఇది ఆ, చాలా పెద్దది. ఏదైనా ఒక స్పెషల్ ఏంటి మహాభారతానికి అని అంటే, మహాభారతంలో ఉన్నది ఎక్కడైనా ప్రపంచంలో ఉంటుంది. ఇంకా ప్రపంచంలో ఇది ఇది ఉంది మహాభారతంలో లేదు అనే కాన్సెప్టే ఉండదు అన్నట్టు. సో మనం ప్రపంచంలో ఎక్కడ ఏదైనా జరిగింది అని అంటే కంపల్సరీ సమ్వేర్ అది మహాభారతంలో రిలేట్ అయ్యే ఉంటుంది. ఆల్రెడీ అక్కడ ఏదో ఒక విధంగా మనకి స్టోరీ కానీ అదైన సిచ్యువేషన్ ఇన్సిడెంట్ కొందరి మనుషుల వ్యక్తిత్వ విధానాలు అన్నీ మనకి మహాభారతంలో శాంపిల్స్ చెప్పబడి ఉంటాయి అన్నమాట. సో ఒకటి పాండవుల ఆ, కౌరవుల స్టోరీతో పాటు చాలా చాలా స్టోరీస్ కూడా ఉపోద్ఘాతాలు వేరే వేరే మహర్షుల కథలు ఆ శ్రీకృష్ణుడిది స్టోరీ అన్నీ కూడా మహాభారతంలో డీటెయిల్ గా వస్తాయి. భాగవతంలో శ్రీకృష్ణుని చరిత్ర డీటెయిల్డ్ గా ఉంటుంది దశమ స్కందంలో. బట్ మహాభారతంలో ఏంటంటే మోర్ ఆఫ్ ధర్మానికి సంబంధించింది, వ్యవహారానికి సంబంధించింది. ఇప్పుడు మన డైలీ లైఫ్ లో మనం ఏవైతే ఎదుర్కొంటున్నామో వాటిని ఒకప్పుడు ఆ సమస్య వాళ్ళకి ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కొన్నారు అనేది ఈ మహాభారతం కంటెంట్. ఇందులో ఈ యుద్ధం జరిగే సమయంలో ఎస్పెషల్లీ భగవద్గీత స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది. భగవద్గీత కంప్లీట్ గా జ్ఞాన పార్ట్ అన్నమాట. ఈ జ్ఞాన పార్ట్ ఏంటి అని అంటే మనకి ఈ ప్రపంచం మాయలో పడి కొట్టుకోకుండా అసలు ఈ ప్రపంచం నుంచి బయట ఈ సైకిల్ నుంచి అసలు బయటపడే అవకాశం ఉందా లేదా, లేదండి ఎప్పుడు ఇదే రొటీన్ లైఫా, ఇదే జన్మ వస్తుందా, అసలు ఈ జన్మకి ఇంతకు ముందు జన్మకి తర్వాత జన్మలకి ఏమైనా కనెక్షన్ ఉందా, అసలు మానవులంతా ఎక్కడి నుంచి వచ్చారు, సృష్టి ఎలా జరిగింది, అసలు ఈ సృష్టికి అధిపతి ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ ఏమేమైతే అన్ని మనం ఆలోచిస్తూ ఉంటామో సో వీటన్నింటికి సా ఆన్సర్స్ అని మనకు భగవద్గీతలో ఉన్నాయి. అంతేకాకుండా మళ్ళీ మన ప్రతి నడవడిక ఎలా నడుచుకుంటే మనం బంధింపకుండా వెళ్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య అన్ని లీగల్ గా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాలి కదా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే. సో మనం ఏదైనా డాక్యుమెంట్ చేసేటప్పుడు ఇల్లు రిజిస్ట్రేషన్, ల్యాండ్ రిజిస్ట్రేషన్, వెహికల్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏం చేస్తాము, దీనివల్ల మళ్ళీ మనకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఏం లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలో అవి ఫాలో అవుతూ ఉంటాం. ఎందుకు, ఈవెన్ ప్రాపర్టీ మనదైనప్పటికీ కూడా మనం దాన్ని ప్రాపర్గా డీల్ చేసి పెట్టాలి. సేమ్ అట్లానే నా లైఫ్ నా ఇష్టం నేను ఎట్లా ఉంటా అని అనుకుంటే అదేదో ఒక రకంగా మళ్ళీ మన దగ్గరికి వచ్చి పడుతుంది అనమాట. సో నా లైఫ్ నా ఇష్టమైనా కూడా సుఖంగా శాశ్వతమైన సుఖంగా ఎలా ఉండాలి అని తెలియజేసేది భగవద్గీత గ్రంథం. ఓకే, సో ఈ భగవద్గీతలో స్పెసిఫిక్ గా ఒక్కో చాప్టర్ లో ఒక్కో కంటెంట్ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ కంటెంట్ అంతా రావడానికి ఇనిషియేషన్ స్టోరీ మీ అందరికీ తెలుసు. బట్ స్టిల్ ఏంటి అని అంటే కౌరవులు చాలా దుర్మార్గమైన ఆలోచనలతో కూడుకొని పాండవులకి ఏ మాత్రం ఉండడానికి కూడా అవకాశం ఇవ్వము అనే ఒక స్థితికి దిగజారిపోతారనమాట. రాజ్యానికి అర్హులైన పాండవులని రాజ్యంలో ఉండడానికి కూడా చోటు ఇవ్వము అనే స్థాయికి వచ్చేస్తారు. సో అప్పుడు ఏదో ఒకటి చేసి లాక్కోవాలి కదా మన రాజ్య ధర్మం అనే ఉద్దేశంలో యుద్ధం మొదలవుతుంది. ఇంత జరిగిన తర్వాత యుద్ధం మొదలైనప్పుడు అర్జునుడి పాండవుల సైడ్ కృష్ణుడు ఉంటాడు. యాక్చువల్గా అది కూడా చాలా మంచి స్టోరీ ఉంటుంది. యూనో కృష్ణుడు పడుకుంటే కృష్ణుడు ఎవరి సైడ్ వెళ్తారు అని తెలుసుకోవడానికి దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు వెళ్తారనమాట. సో కృష్ణుడు కపటి కొంచెం అట్లా నిద్ర పోయినట్టు నటిస్తుంటాడు. సర్లే వస్తున్నారు ఇద్దరు అని తెలిసి బెడ్ ఎక్కి పడుకుంటాడు. సో వెళ్తారు. సో మన దుర్యోధనుడు వెళ్తాడు అనమాట ఫస్ట్. వెళ్ళి ఆ సు కృష్ణుడికి కృష్ణుడు పడుకున్నాడు కదా. సో దుర్యోధనుడు అనుకుంటాడు ఏంటి కృష్ణుడి కాళ్ళ దగ్గర కూర్చునేది, వెళ్ళి తల దగ్గర కూర్చుందాము అని చెప్పేసి తల దగ్గర కూర్చుంటాడు. దెన్ నెక్స్ట్ అర్జునుడు వస్తాడు. ఐ థింక్ ఫస్ట్ అర్జునుడు వెళ్తాడు అనుకుంటా. కొంచెం
డిఫరెన్స్ ఉంటుంది. అర్జునుడేమో కృష్ణుడి పాదాల దగ్గర కూర్చుంటాడు. దెన్ దుర్యోధనుడు వెళ్ళి కృష్ణుడు తల దగ్గర కూర్చుంటాడు. అర్జునుడు అనుకుంటాడు ఏమని అంటే, కళ్ళు ఎరవగానే కనిపిస్తాడు కదా, కళ్ళు తెరవగానే తల పక్కన ఉన్న వాళ్ళని చూడం కదా, కాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని చూస్తాం. సో ఇన్ దట్ వే అర్జునుడిని ఫస్ట్ చూస్తాడు. కానీ దుర్యోధనుడు నేను ఫస్ట్ వచ్చాను, నేను ఫస్ట్ వచ్చాను అంటాడు అనమాట. సరే నువ్వే ఫస్ట్ వచ్చావులే, ఏం కావాలో చెప్పు అని అంటే, ఏంటి, సో ఎలా పంచుకుందాం కృష్ణుడిని అని ఆలోచించినప్పుడు కృష్ణుడు చెప్తాడు, నా సైన్యం, నా సంపద, నా ఆస్తి, ఈ ఎలిఫెంట్స్, ఈ మొత్తం యుద్ధ సైన్యానికి సంబంధించింది ఒక సైడ్, నేను శస్త్రహీనుడినై ఏ ఆయుధం పట్టకుండా ఒక సైడ్. సో మీరే డిసైడ్ చేసుకోండి అని మన దుర్యోధనుడు, నేను 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 ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటానని. సరేరా బాబు నువ్వే సెలెక్ట్ చేసుకో, నువ్వు ఎంత తెలివి కల్లోడివో చూద్దాము అని అంటే, వాడికి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిన వాడు ఆలోచిస్తాడు. అసలు పెద్దగా ఆలోచించను కూడా ఆలోచించాడు. అసలు ఆయుధం పట్టకుండా కృష్ణుడిని తీసుకొని మేమేం చేసుకునేది, అనవసరంగా 18 days ఫుడ్ దండగా ఆయనకి కదా, మా పార్టీలో ఉంటే ఫుడ్ దండగా, అనవసరంగా ఈ పర్సన్ ఆయుధాలు కూడా ముట్టనంటున్నాడు, మాకెందుకని చెప్పేసి, నో 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 నో, మాకు ఆయుధాలు, ధనము, కారాగారాలు, ఈ ఏనుగులు, గుర్రాలు, ఇదే కావాలి అని చెప్పేసి వాడు సెలెక్ట్ చేసుకుంటాడు. అర్జునుడికి మిగిలింది ఒకటే చాయిస్, నంబర్ 1 చాయిస్, అదే అర్జునుడు కూడా కావాలని కోరుకున్నాడు. అర్జునుడు మనసులో అనుకుంటాడు, అమ్మయ్య వీడు ఎక్కడ కృష్ణుని తీసుకుంటాడు అనుకున్నా, నాకే వదిలేసిండు అని. సో కృష్ణుడు పాండవుల సైడ్ ఉంటాడు. సో మరి ఏదో ఒక పని చేయాలి కదా, ఆయుధం పట్టకుండా ఉండాలి అని అంటే, యుద్ధమా చేయరాదు. పాపం కృష్ణుడికి వంట వచ్చో రాదో పెద్దగా ఐడియా లేదు. సో ఏమంటాడంటే, అర్జున నీ రథం నేను నడుపుతా. ఒకటే మాట, ఒకసారి ఆలోచించండి. రథం భగవంతుడు నడిపిన తర్వాత అసలు యుద్ధం ఎవరు చేస్తున్నట్టు? ఏదో బయటికి కనిపించడానికి తోలు బొమ్మల ఆటలో ముందు బొమ్మలన్నీ అవి గుద్దుకుంటూ ఉంటాయి, లేకపోతే ప్రేమించుకుంటూ ఉంటాయి, ఏవేవో చేస్తూ ఉంటాయి తోలు బొమ్మలు. కానీ వెనకాల వాడు ఆడిచ్చేవాడు ఒక్కడే, ఒక్క చేయితోటి ఆడిస్తూ ఉంటాడు కదా. సో అట్లానే ఇక్కడ మనం ఏదో చేసేస్తున్నాము, ఇంత పెద్ద యుద్ధం ఆరితేరుతున్నాము అని అనుకుంటారు, కానీ వెనకాల అట్లా ఆడించేవాడు శ్రీకృష్ణుడు. సో ఆ విధంగా స్టార్ట్ అవుతుంది. అంతా బాగానే ఉంది కదా, ఇంత రెడీ అయిపోయి ఇంత సేనాని ముందు పెట్టుకొని యుద్ధానికి వచ్చి నిల్చుంటారు. అప్పుడు మన ధృతరాష్ట్రుడు బేసికలీ గుడ్డివాడు, ధృతరాష్ట్రుడికి ఏమీ కనిపించదు, కానీ అన్ని అర్థమవుతూ ఉంటాయి కదా. సో ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు అనమాట. సంజయుడు అంటే ధృతరాష్ట్రుడి దగ్గర ఉండే అతను. సంజయుడికి ఒక దివ్య శక్తి ఉంటుందన్నమాట. అతను ఆ ప్లేస్ లో లేకున్నా కూడా ఇమాజిన్ అంటే ఆ దివ్య శక్తి ద్వారా అక్కడ ఏం జరుగుతుంది, ఫిజికల్ బాడీతో లేకున్నా మానసికంగా అక్కడ జరుగుతుంది చూసి చెప్పగలిగే పవర్ ఉంది. అప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు ఏమని, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మన వాళ్ళంతా యుద్ధానికి ఆకర్షితులై యుద్ధం పైన ఇంట్రెస్ట్ తోటి మన వాళ్ళు, ఆ పాండవులు అందరు వచ్చారు కదా, కిం అకుర్వత, ఏం చేశారు సంజయ, ఏం జరుగుతుంది అని. సో కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే ఇది లైవ్ కాదు, ఆ లైవ్ గా చెప్పడు సంజయుడు. యాక్చువల్ గా యుద్ధం 18 రోజులు కదా, సో 10వ రోజు తర్వాత స్టార్ట్ చేస్తాడు అనమాట సంజయుడు. అప్పటికి భీష్ముల వారు పడిపోయి ఉంటారు అంపశయ్య పైన. అలా ఒక కాన్సెప్ట్ ఉంది. కొంతమంది యా యా లైవ్ జరుగుతూ ఉంటే చెప్తున్నారు సంజయుడు అని అంటారు. బట్ ఎనీవేస్ అది మాత్రం వాళ్ళ దగ్గర స్టార్ట్ అవుతుంది. దెన్ సంజయుడు స్టార్ట్ చేసిండు. ఒక్కొక్క శ్లోకం ఓపెన్ చేస్తాను. సో మీకు శ్లోకం చూస్తూ ఉంటే పద విభజనతో పాటు అర్థమవుతూ ఉంటుంది. ఓకే. సో కిమ్ అకుర్వత కాదు, కిమ్ కుర్వత. అకుర్వత అంటే ఏం చేశారు సంజయ అనే క్వశ్చన్ ని ధృతరాష్ట్రుడు అడిగాడు. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా. హా, ఇక్కడ వీళ్ళు ఒక వ్యూహంగా ఏర్పడి ఉన్నారు. ఎవరు? ఈ పాండవులైనా సరే కౌరవులైనా సరే ప్రాపర్ ఫార్మాట్ లో మీరు మూవీస్ చూస్తుంటే గనక యుద్ధంకి సంబంధించిన మూవీస్ లో ఇది త్రిశూల వ్యూహం, లేకపోతే ఈ పద్మ వ్యూహం, ఇట్లాంటివన్నీ చెప్తారు కదా.
సో రకరకాల వ్యూహంతో వాళ్ళ ఆర్మీని డెవలప్ చేసి పెట్టారనమాట. వ్యూహంగా ఉండబడిన పాండవ సేన, ఓకే, పాండవానీకం అంటే పాండవులందరినీ అప్పుడు చూసి ఆ దుర్యోధ ఆచార్యం ఉపసంగమ్య, ఓకే, రాజా వచనం అబ్రవీత్. ఈ దుర్యోధనుడు ఆచార్యుడైన ద్రోణాచార్యుల వారిని సమీపించి ఇట్లా పలికాడు. ద్రోణాచార్యులు ఎవరు? మన పాండవులకి కౌరవులకి గురువు. ఆయన దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు అంట దుర్యోధనుడు. ఏమని? వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కౌరవ సేనలో. ఆ విషయం సంజయుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పశ్యైతాం పాండుపుత్రాణం. పశ్య ఏతాం పశ్య. పశ్య అంటే చూడండి అని, ఓకే. పాండుపుత్రాణం పాండుపుత్రులని మరియు ఆచార్య, ఓ ఆచార్య చూడండి. మహతీం చమూం. చమూం అంటే ఇక్కడ ఆర్మీ, ఓకే. మహా గొప్పదైన ఆ ఆర్మీని చూడండి. వ్యూఢాం ద్రుపద పుత్రేన తవ శిష్యేన ధీమత. సో మీ శిష్యులు దృష్టద్యుమ్నుడు వీళ్ళందరూ ఏర్పరిచిన ఈ ఆర్మీ సైన్యం ఎంతుందో చూడండి అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు అక్కడ పాండవుల సైన్యంలో అంటే 4th శ్లోకం. అక్కడ అత్ర శూర మహేశ్వాసాహ. పెద్ద పెద్ద యోధులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? గొప్ప గొప్ప ఆ ద- ధనుస్సులు కలిగిన వాళ్ళు, ఆయుధాలు కలిగిన వాళ్ళు. భీమ అర్జున సమాయుధి. భీముడు, అర్జునుడు, యుయుధానః. వీళ్ళంతా రాజుల పేర్లు లైన్ గా చెప్తూ ఉన్నాడు. విరాట, విరాట రాజు అంటే యుద్ధానికి ముందు పాండవులందరూ విరాట దేశంలోకి వెళ్ళి దాక్కుంటారుగా 1 year అజ్ఞాతవాసం. ఆ విరాట రాజు. తర్వాత ద్రుపద. ద్రుపద అంటే సాత్వికి. వీళ్ళంతా మహారథ. వీళ్ళంతా మహారథులు ఉన్నారు. ఇక్కడ ఈ మహారథ అనే దానికి ప్రాపర్ ఆర్మీ ఎక్స్ప్లెనేషన్ ఉంటది అనమాట. అంటే కాల్పైన నడిచే సైన్యం, గుర్రాల పైన వెళ్ళే సైన్యం, ఏనుగుల పైన వెళ్ళే సైన్యం, ఊరికే వెళ్తున్న సైన్యం. సో ఇంత క్వాంటిటీ ఆఫ్ ఆర్మీని కలిపి ఒక మహారథాహ అంటారు. సో అట్లా అట్లా కొన్ని లక్షల సైన్యం కలుస్తుంటే షోహిని సైన్యం వస్తూ ఉంటుంది. మీకు ఒకసారి నేను అది ప్రాపర్ ఎంత దానికి ఎంత సైన్యం అనేది ఒకటి మెసేజ్ పెడతాను. సో అలాంటి మహారథులు ఉన్నారు. అంటే వీళ్ళ పేరు చెప్తే వాళ్ళు మాత్రమే ఉన్నారని కాదు, వాళ్ళకు సంబంధించిన కొన్ని వేల కొద్ది సైన్యాలు ఉన్నాయి, వాళ్ళ ఆర్మీ ఉంది అని, ఓకే. దెన్ 5th శ్లోకం. ఇక్కడ చర్చ్ అని యాడ్ అవుతూ ఉన్నప్పుడు అండ్ మరియు మరియు అన్నట్టు. దృష్టకేతు కేకితానః కాశీరాజ. వీర్యవంతుడైన కాశీరాజు అని. వీర్యవాన్ అంటే ఆయనకి స్పెషల్ ట్యాగ్. పురుజిత్తు కుంతి భోజుడు. శైబ్యశ్చ నరపుంగవ. శైబ్యుడు నరులలో పుంగవుడు అంటే ఉత్తముడైన శైబ్యుడు. వీళ్ళందరి పేర్లు చదువుతూ ఉన్నాడు మన దుర్యోధనుడు. వాళ్ళ ఆచార్య అయిన ద్రోణాచార్యుడితో చెప్తున్నాడు అనే విషయం సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. సో పేర్లు క్లియర్ గా రైట్. ఇదంతా డిస్కషన్ అవుతూ ఉందన్నమాట ముందు, యుద్ధం కంటే ముందు. 6th యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్. ఇంకా ఒక్కొక్క పరాక్రమవంతుడైన ఆ యుధామన్యుడు, ఉత్తముడైన ఉత్తమౌజుడు అతని పేరు, ఓకే. సౌభద్ర, సుభద్ర కుమారుడు ఎవరు? అభిమన్యుడు. ఆ, తర్వాత ద్రౌపదీయాహ, ద్రౌపదీ పుత్రులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా సర్వ ఏవహ, అందరూ మహారథాహ అంటే స్పెషల్ కేటగిరీ ఆఫ్ ఆర్మీ పీపుల్ అన్నమాట వీళ్ళంతా, ఓకే. రైట్. 7th అస్మాకం తు విశిష్టాయే. సో ఆచార్య గారు ఇందులో విశిష్టైన వాళ్ళు ఎవరో తెలుసుకోండి. అంటే మనం వాళ్ళతో యుద్ధం చేయాలి అనుకుంటే ఎవరెవరికి ఎంతెంత పవర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. సరే, వాళ్ళ సైడ్ అయిపోయింది. నాయక మమ సైన్యస్య. ఇప్పుడు నా సైన్యంలో ఎవరున్నారో తెలుసా? సంజ్ఞార్థం థాన్ బ్రవీమితే. సంజ్ఞార్థం అంటే నేను ఇప్పుడు ఇండికేట్ చేస్తా. ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు అనమాట, నీ గుర్తు కోసం మన సైడ్ కూడా ఎవరెవరు ఉన్నారో ఇండికేట్ చేస్తాను అని. సో సంజ్ఞార్థం గుర్తు. తాన్ బ్రవీమితే
బ్రవీమి చెప్పడం, హే నీకు. ఓకే, ఎవరెవరు మన సైడ్? 8th శ్లోక. మీకు చిన్న చిన్న డౌట్స్ అక్కడ ఏమైనా వర్డ్స్ మీనింగ్స్ ఉంటే రాసుకోవచ్చు, అందుకే కొంచెం వర్డ్ చెప్తూ ఉన్నా స్లోగా. 8th శ్లోక. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ మన సైడ్ చెప్తున్నారు. ఓహో, భవాన్ పెద్ద పెద్ద వాళ్ళు. ఫస్ట్ ఆయన పేరే చెప్పాలి కదా. ద్రోణాచార్యుడితోటి డిస్కషన్ అవుతుంది, ఆయన పేరు చెప్పకుండా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అని అంటే, రే నేను రా నీ గురువుని అని అంటాడు కదా. అందుకే భవాన్ మీరు, అస్సలు మన దగ్గర తోపు ఉంది మీరు, ద్రోణాచార్యుడు భవాన్. భీష్మశ్చ దాని తర్వాత భీష్మ పితామహుడు, కర్ణుడు, కృపాచార్యుడు, సమితింజయ, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. దాని తర్వాత అశ్వత్థామ, వీడే లాస్ట్ కి మొత్తం మంట పెట్టేస్తాడు. కన్నింగ్ ఫెల్లో అశ్వత్థామ, వీని గురించి మనం తర్వాత చూసుకుందాం. తర్వాత వికర్ణ, సౌమదత్తి హత ఏవహ. ఇక్కడ చూడండి, సౌమదత్తి తథైవ చ, విడదీస్తే సౌమదత్తి ప్లస్ హత ఏవ చ. ఓకే, సో సోమదత్తుని కుమారుడు సౌమదత్తి. సో ఒక్కొక్క రాజు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఇంతే కాదండోయ్, అన్యేచ బహవ శూరాహ చెప్తూ ఉన్నాడు వాడు. ఒక్క శ్లోకంలోనే వాళ్ళ లిస్ట్ అయిపోయింది. మళ్ళీ ఆయనతో పెద్ద పెద్ద వాళ్ళు లేరు అనుకుంటారని ఇంకా చాలా ఉన్నారండి. ఒకటా రెండా, ఇప్పటి వరకే ఈ జూమ్ క్లాస్ లో వాళ్ళందరికీ పేర్లు విని విని మతిమరుపు వచ్చేసింది. ఏంటండి మాతాజీ ఇన్ని పేర్లు చెప్తున్నారు అని చెప్పేసి చిరాకు వస్తుంది కదా. ఎవరంతా వీళ్ళంతా గుర్తుపెట్టుకొని ఏం లాభం వీళ్ళని అని. అట్లానే ద్రోణాచార్యుడికి మన దుర్యోధనుడు కూడా పేర్ల లిస్ట్ వద్దండి, ఏదో శ్లోకాలు నేర్చుకోవాలని పాపం వాళ్ళు వస్తే ఇన్ని పేర్లు చెప్పి టార్చర్ పెడతారా వాళ్ళని అన్నట్టు చాలా చాలా ఉన్నారు అని అంటున్నాడు. అన్యేచ బహవ శూరాహ, చాలా శూరులు వీరులంతా ఎందుకు వచ్చారు తెలుసా? మదర్తే త్యక్త జీవితాహ. మదర్తే అంటే మత్, నా కోసం త్యక్త జీవితాహ, వాళ్ళ జీవితాలను వదిలేయడానికి రెడీ ఉన్నారు. చెప్పుకుంటున్నాడు గొప్ప దుర్యోధనుడు, వీళ్ళంతా నా కోసం చచ్చిపోవడానికి రెడీ ఉన్నారు. నానా శస్త్ర ప్రసరణాహ, ఒక్కొక్కరి దగ్గర రకరకాలైన శస్త్రాలు ఉన్నాయి. సర్వే యుద్ధ విశారదాహ, యుద్ధంలో ఆరితేరి ఆ అన్ని రకాలుగా ముందున్న వాళ్ళు. చూడండి ఆ దుర్యోధనుడి మైండ్ సెట్ ఎట్లుంది. వాళ్ళందరి గురించి చెప్పినప్పుడు అందరి పేర్లు చెప్తున్నాడు. ఎక్కడో వీళ్ళ సైడ్ చూసుకున్న తర్వాత వాడికి కొంచెం భయం మొదలై వీళ్ళంతా నా కోసమే వచ్చారు, నా ప్రాణాలు కాపాడడానికి, వాళ్ళ ప్రాణాలు వదిలేయడానికి అని చెప్తున్నాడు. అంటే కొంతమంది చూడండి, వాళ్ళకి లేనిది కొంచెం ఎక్కువ చెప్పుకుంటారు అనమాట. సెల్ఫ్ బూస్టింగ్. అంటే వాళ్ళకి తెలుసు అంత సీన్ లేదు అని. అంత సీన్ లేదు అన్నప్పుడు ఏదో అంటారుగా, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు దుర్యోధన పరిస్థితి అట్లే ఉంది ఇప్పుడు. వీళ్ళందరూ గొప్ప అది ఇది అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. ఎవరికి? అందరికి అన్ని నేర్పించిన ద్రోణాచార్యుడికి. ఉమ్. ఇంకా చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ శ్లోకం కొంచెం ఆ ట్విస్ట్గా ఉంటుంది. అంత ట్విస్ట్ ఏం చెప్పలేండి, ఊరికే ఒక అర్థమే యా. 10th శ్లోక. అపర్యాప్తం తదస్మాకం ఫలం భీష్మాభిరక్షితం. ఓకే, భీష్ముడు భీష్ముడు ఎవరైతే ఉన్నారో ఆ భీష్ముడు ఆ రక్షింపబడే బలం మన సైడ్ ఉంది. సో మన సైడ్ ఉన్న బలగాన్ని భీష్ముడు రక్షిస్తాడు. వాళ్ళ సైడ్ పర్యాప్తం త్విదం ఏతేషాం బలం భీమాభిరక్షితం. వాళ్ళ సైడ్ ఏమో భీముడి చేత రక్షింపబడే సైన్యం ఉంది అని. యాక్చువల్గా ఈ శ్లోకం చాలా డెప్త్ ఉంటుంది ఇది మాట్లాడుకోవడానికి, బట్ మీనింగ్ మాత్రం ఇదే. ఎందుకండి ఒక శ్లోకం ఇట్లాగా ఉల్టా పెట్టారు, చాలా డీప్ మీనింగ్ పెట్టారు అంటే, ఆ సో గణపతి దేవుడికి వ్యాస భగవానుడికి ఒక కండిషన్ ఉంటుంది అనమాట. రాయాలి అని చెప్పేసి ఆ, మహాభారతం అంతా ఎవరు రాస్తారు అని ఎదురు చూస్తున్నప్పుడు ఫాస్ట్ గా రాయాలి కదా. వేదవ్యాసులు మామూలుగా కాదు, చెప్పేస్తా ఉంటే రాస్తా ఉండాలి. మిమ్మల్ని పెట్టుకుంటే అవుతుందా? మనం 2 పేజీలు రాసే ఇంతగానం ఎవరు రాస్తారండి? ఒక శ్లోకం చాప్టర్ చదవడమే మహా కష్టంగా ఉంది. ఎవరండి ఈ శ్లోకాలన్నీ చదివేది అని మనకి కొంచెం చదివితేనే అలసట వస్తుంది. ఇన్ని శ్లోకాలు రాయాలి, అది బ్రేక్ లేకుండా రాయాలి కదా.
సో వ్యాసుడు ఆ కండిషన్ పెడతాడు అనమాట. అప్పుడు గణపతి దేవుడు మామూలా? ఆ, చిన్నప్పుడే ఆయన చాలా క్లెవర్ స్మార్ట్ పర్సన్ గణపతి దేవుడు. సో గణపతి దేవుడు అంటాడు, ఓకే నువ్వు చెప్తూ ఉండు, నేను రాస్తూ ఉంటా, కానీ ఏ ఒక్క శ్లోకం కూడా నువ్వు అర్థం చేసుకోకుండా ఏదో వచ్చింది చెప్పొద్దు, ప్రాపర్ గా అర్థం చేసుకొని చెప్తా ఉండాలి, నేను అర్థం చేసుకొని రాస్తాను అంటాడు అనమాట. సో ఈ వ్యాసుడు అనుకుంటాడు గణపతి దేవుడు సామాన్యుడు కాదు, టక 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 రాసేసుకుంటూ వెళ్ళిపోతాడు, అప్పుడు ప్రాబ్లమే అని చెప్పి ఆయన కూడా కండిషన్ పెడతాడు, నువ్వు ప్రతిదీ శ్లోకం నేను చెప్తూనే అర్థం చేసుకొని రాయాలి అని. అయితే ఇట్లాంటి కొన్ని ట్విస్ట్ ఉన్న శ్లోకాలు ఇస్తాడనమాట అప్పుడప్పుడు మధ్యలో. వచ్చేసరికి గణపతి దేవుడు ఓకే, దీని అర్థం ఇలా రావచ్చు అలా రావచ్చు, ఎక్స్ప్లెనేషన్ 1 సైడ్ 2 సైడ్ 3 సైడ్స్ అని గణపతి దేవుడు ఆలోచించినప్పుడు ఆ టైంలో వ్యాస భగవానుడు ఇంక కొన్ని శ్లోకాలని ఫాస్ట్ ఫాస్ట్ గా గుర్తు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. సో అలా వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వెళ్తున్నప్పుడు టైం కావాలి అనిపించినప్పుడు కొన్ని ఇలాంటి స్పెషల్ శ్లోకాలు వేస్తారనమాట మహాభారతంలో. ఇలాంటి స్పెషల్ శ్లోకాలను పట్టుకొని మన వాళ్ళు సంస్కృతం రాక ఇష్టం వచ్చినట్టు అర్థాలు వాడేసుకొని ఇదండి మీనింగ్ అని చెప్పుకుంటారు. నో 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 నో, ప్రతి దానికి 2 3 వెరైటీస్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. సో అట్లాగా ఇది కూడా ఒకటి మంచి శ్లోకం. అందుకే అపర్యాప్తం పర్యాప్తం బాగుంటది. చూద్దాం ఎప్పుడైనా దీన్ని ప్రాపర్ మీనింగ్. ఓకే, సో మన సైడ్ భీష్ముడు రక్షిస్తాడు, వాళ్ళ సైడ్ భీముడు రక్షిస్తాడు అంతే. 11th శ్లోకం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః ఆ భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. మీరేం బాధపడకండి, భీష్ముడు మన సైడ్ ఉన్నాడు కదా, మన సైడు ఎత్తుకి పై ఎత్తు వేసే కెపాసిటీ టాలెంట్ అంత అయనేషు చ సర్వేషు, అందరికంటే ఎక్కువ స్మార్ట్ గా ఆలోచించే కెపాసిటీ భీష్ముడికుంది. సర్వ ఏవహి భవంత, మీ అందరినీ మనందరినీ కూడా భీష్ముడు రక్షిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. ఓకే, ఎందుకు భీష్ముడు? ఏంటి స్పెషల్ అంటే భీష్ముడికి ఇచ్చా మృతి ఉంది కాబట్టి, ఆయన ఎప్పుడైనా చనిపోవాలనుకుంటే ఆయన చేతిలోనే ఉంది ఆయన చావు ఆ, ముహూర్తం కాబట్టి అప్పటి వరకు ఆయన ఐడియాస్ ఇస్తూనే ఉండొచ్చు అనమాట అందరికి. సో అది దుర్యోధనుడికి చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్ 12th. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహః. కురువృద్ధుడైన పితామహుడు మన భీష్ముడు అప్పుడు అక్కడి వరకు ఇదంతా చూసిన తర్వాత చాలా సంతోషంతో, సంజనయన్ హర్షం అంటే సంజయుడు కాదు ఇక్కడ, హర్షం అంటే ఆనందంతో, ఎస్ యుద్ధం మొదలవుతుంది అనే ఒక సంతోషంతో, చిన్న హ్యాపీనెస్ తో ఆయన శంఖం ఏదైతే ఉందో ఆయన పూరించడం మొదలు పెట్టాడు అనమాట. సో గట్టిగా సింహ గర్జన చేయడం స్టార్ట్ అయింది. తర్వాత ఏమైంది, ఒక్కొక్కరి వాళ్ళ వార్ డిక్లరేషన్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర ఉన్న శంఖాలు, భేరియశ్చ అంటే రకరకాల సౌండ్ చేసేటి, ఇప్పుడు ఇవి ఉంటాయి కదా డ్రమ్స్, రకరకాలు కొట్టేటివి. సో ఒక్కొక్క ఐటమ్ అన్నమాట. తతః శంఖః భేర్యః పణవాణక గోముఖాః. సో ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క రకరకాల వాద్యాలు, చర్మ వాద్యాలు, ఆనకాలు, తప్పెట్లు, మద్దెలలు, వాద్య విశేషానికి సంబంధించిన అన్నిటినీ ఒకేసారి సశబ్ద తుములో అభవత్, ఒకేసారి శబ్దాన్ని బయటికి పంపించడం జరిగింది. ఓకే, చూసారు కదా బాహుబలి మూవీలో బాహుబలి డిక్లరేషన్ చెప్పడం, మొత్తం వార్ సౌండ్ ఎట్లా ఉంటుందో అంతకి 10 15 టైమ్సే ఊహించుకోవచ్చు, అంతకంటే ఎక్కువే జరిగి ఉంటుంది ఈ సైన్యం అప్పుడు. ఎందుకంటే మామూలుగా 18 అక్షోహిణీల సైన్యానికి రీచ్ అవ్వాలి, వార్ మొదలు పెట్టబోతున్నాము అని. రైట్. అంతేకాకుండా మన ఫేవరెట్ శ్లోకం వచ్చింది, తత శ్వేతైర్ హయైర్ యుక్తే కదా. తత శ్వేతై హయై, తెల్లటి గుర్రాలు ఏమైతే ఉన్నాయో వాటితో ఏర్పరిచిన రథాలన్నీ కూడా రెడీ అయి ముందుకొస్తున్నాయి. అండ్ అలాంటి ఒక అద్భుతమైన తెల్లటి గుర్రాలతో ఏర్పరిచిన రథంలో మాధవ శ్రీకృష్ణుడు
పాండవశ్చైవ అర్జునుడు ఎక్సెట్రా వీళ్ళందరూ కూడా దివ్య శంఖౌ ప్రదద్మతుహు అంటే ఊదడం. ఓకే. ఆ దివ్య శంఖాలని వీళ్ళు కూడా వీళ్ళ సైడ్ కూడా ఊదడం జరిగింది. అయితే ప్రతి దానికి ఒక ఆయుధంకి ఒక సౌండ్ చేసే శంఖంకి అన్నింటికి పేర్లు ఉంటాయి. ఓకే. సో శ్రీకృష్ణుడి యొక్క శంఖం పేరు పాంచజన్యం. ఓకే. చాలా పవిత్రమైనది శంఖం కూడా. అన్ని ప్లేసెస్కి వెళ్ళి శంఖం తెచ్చుకుంటూ ఉంటాం కదా, శంఖం కూడా చాలా శ్రేష్టం. వాటికి కూడా పేర్లు ఉంటూ ఉంటాయి. సో శంఖం గురించి మనం ఈ శివరాత్రి మహాత్మ్యంలో మాట్లాడతాను. సో పాంచజన్యం హృషికేశుడు కృష్ణుడి యొక్క దాని పేరు పాంచజన్యం. తర్వాత ధనంజయుడు అర్జునుడి శంఖం పేరు ఏంటి, దేవదత్తం. తర్వాత పౌండ్రం దద్మౌ మహాశంఖం. సో ఒక్కొక్కరికి మహాశంఖమైన పౌండ్రం దాని ఇంకో పేరు. ఆ భీమకర్మ వృకోదర, భీముడిని వృకోదర అని కూడా అంటూ ఉంటారన్నమాట. ఓకే. రెండు రెండు పేర్లు, భయంకరమైన కర్మలు చేసేవాడు అని. వృకోదరుడు అంటే ఆ ఇది మన నక్క ఉంటుంది కదా, నక్క లాంటి ఆ కడుపు కలిగిన వాడు అని చెప్పేసి. అంటే ఇది ఎంతైనా సరే స్టోర్ చేసుకోగలుగుతుంది, దాచిపెట్టుకోగలుగుతుంది అంట. సో వృకోధరుడు బయటికి మాత్రం సన్నగానే కనిపిస్తుంటాడు. సో అది కూడా ఒక పేరు అన్నమాట భీముడికి. సో భీమకర్మ వృకోదర, ఇంకా దాని ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో ఇట్లాగా ఈ నామాలతో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా పూరిస్తూ ఉన్నారు. అంతేనా. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర, కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు, నకులః సహదేవశ్చ. వీళ్ళ వీళ్ళకున్న శంఖాల పేర్లు ఏంటంటే సుఘోష, మణిపుష్పకౌ. ఇవి వాళ్ళకున్న శంఖాల పేర్లు. వాళ్ళు కూడా ఊదడం జరిగింది. అనంత విజయం యుధిష్ఠిరుడి యొక్క దాని పేరు, శంఖం పేరు. వీళ్ళ సైడ్ ఇంకెవరున్నారు, కాశ్యశ్చ పరమేశ్వాస, గొప్ప ధనస్సు కలిగిన కాశీరాజు. శిఖండి స్టోరీ చాలా పెద్ద స్టోరీ, ఒకసారి చెప్పుకుందాము. శిఖండి కూడా ఇటు సైడ్ ఉన్నాడు, మహారథుడు. పృష్టద్యుమ్న విరాట, సాత్యకి చ పరాజిత. అసలు ఆ, అంటే ఓటమి ఎరుగని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పరాజితులు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఊదడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ అందరి పేర్లు చెప్పారుగా, ఇప్పుడు అందరూ శంఖాలు ఊదారు అని చెప్తున్నారు. ద్రుపదో ద్రౌపదేయాశ్చ, ద్రుపదుడు ద్రౌపదీ పుత్రులు వీళ్ళందరూ, సౌభద్రుడు అంటే అభిమన్యుడు, వీళ్ళందరూ కూడా శంఖాన్ దద్ముహ పృథక్ పృథక్. ప్రతిసారి వీళ్ళందరూ కూడా ఊదుతూనే ఉన్నారు. వేరు వేరు ప్లేస్లలో నుండి వేరు వేరు శంఖాలు అందరూ ఊదడం జరిగింది. ఆ ఆ శబ్దం ఎలా ఉందట అంటే సఘోషో, ఆ ఘోష భయంకరమైన శబ్దం. భారతరాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్. ప్రతి ఒక్కరి హృదయంలో ఒక అలజడి, ఒక రకమైన భయం, ఒక రకమైన ఏదో జరగబోతుంది అన్న ఎక్సైట్మెంట్ ని మొత్తం క్రియేట్ చేసింది. నభః ఆకాశం, పృథివీ భూమి ఏదైతే ఉందో, ఆకాశం భూమి మధ్యలో మారు మోగిపోతున్నాయంట. తుములో వ్యనునాదయన్. సో ఆ శబ్దాలు ఎలా ఉన్నాయంటే భీభత్సంగా భయంకరంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి రివర్బరేట్ అవుతూ భయంకరమైన ఆ, ఆందోళనని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. అలాగా అతః వ్యవస్థితాన్ దృష్ట్వా, అలాగా యుద్ధానికి సిద్ధమైన ధార్తరాష్ట్రాన్ కౌరవులందరినీ కపిధ్వజుడు అంటే మన కపిధ్వజుడు అంటే ఎవరి రథం పైన కపి హనుమంతుడు ఉన్నాడు అతను ఎవరు, అర్జునుడు. సో అతను వీళ్ళందరూ కూడా ప్రవృత్తే శస్త్రసంపాతి ధనురుద్యమ్య పాండవ. సో వీళ్ళిలాగా యుద్ధానికి సిద్ధమై, ఎవరు ఇటు సైడ్ కౌరవులు, అటు సైడ్ అర్జునుడు, ఒకరి మీద ఒకరు విచ్చలవిడిగా బాణాలు వేసుకోవడానికి రెడీగా ఉన్నారు. తో అయ్యిందంట. ఇదంతా సంజయుడు చెప్తున్నాడు కదా ధృతరాష్ట్రునికి. అప్పుడే ఇదంతా అక్కడ జరుగుతున్న సీనరీ ఎక్స్ప్లెయిన్ చేసిండు.
అప్పుడే హృషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతి. అలాగా సిద్ధమైనారు, ఇంకా యుద్ధానికి రెడీ, శంఖం కూడా పూరించేశారు కదా అని అనుకున్నప్పుడు ఋషికేశుడైన కృష్ణుడితో ఇట్లాగా ఈ మహీపతి అర్జునుడు ఏదో పలికాడంట. ఏమని? అర్జున ఉవాచ, ఇలా పలికాడు: సేనయోహ ఉభయోహ మధ్యే రథం స్థాపయ. ఓ అచ్యుత, ఓ శ్రీకృష్ణ, ఈ రెండు సేనల మధ్యలో ఈ మన రథాన్ని ముందుకు తీసుకెళ్ళు. అప్పటి వరకు ఇట్లైన్ ఇట్లైన్ సెపరేట్ గా ఉన్నారు కదా. సో అప్పుడే మనల్ని నా రథాన్ని ముందుకు తీసుకెళ్ళు అని అన్నాడు. ఎందుకో తెలీదు ఇలాగా మాట్లాడాడు అని అంటున్నాడు. తర్వాత ఇది చూసి యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్. యుద్ధంలో ఆల్రెడీ రెడీ అయి ఉన్న ఈ పరిస్థితిలో ఎవరెవరు యుద్ధం చేయడానికి వచ్చారో ముందుకెళ్ళి దగ్గరగా చూద్దాము. వైర్మయా సహయోద్ధవ్యం, నేనెవరెవరితో పోట్లాడాలో చూస్తాను అన్నట్టు అన్నాడు. 23rd శ్లోకం. అట్లాగా చూస్తూ యోత్స్యమానానవేక్షేహం యయే తత్ర సమాగతాః. దుర్బుద్ధి ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే. ఈ దుర్బుద్ధి పుట్టిన దుర్యోధనుడు యుద్ధం చేయడానికి, యుద్ధే ప్రియచికీర్షవః, యుద్ధానికి ఇష్టపడిన వాడై ఈ యుద్ధాన్ని చేయడానికి ఇక్కడ సమావేశమైనాడు కదా. వీళ్ళందరూ ఎట్లా సమావేశమయ్యారో నేను చూస్తాను అని చెప్పేసి అన్నాడంట. సో ఆ విషయాన్ని సంజయుడు చెప్తున్నాడు. ఏవ ముక్త హృషికేశ, ఇట్లాగా హృషికేశుడు అంటే కృష్ణుడికి చెప్పిన అర్జునుడు చెప్పడం జరిగింది. అది విన్న కృష్ణుడు రథాన్ని రెండు సేనల మధ్యలో స్థాపయిత్వ రథోత్తమం, రథాన్ని పెట్టడం జరిగింది. పెట్టి చూసుకో అర్జున, చూడు ఏం జరుగుతుందో, ఇక్కడ ఏమేముందో అనే విషయాన్ని చెప్పు. మన అర్జునుడు స్టార్ట్ చేశాడు. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ, ఇదంతా చెప్పానుగా. ఆచార్యాన్, మాతులాన్, భ్రాతృన్, పుత్రున్, అయ్యో అన్నతమ్ములు, మామలు వీళ్ళందరూ ఉన్నారే అని మాట్లాడడం స్టార్ట్ పెట్టిన అర్జునుడు ఎంత డిప్రెషన్కి వెళ్తాడో ఆ డిప్రెషన్ నుంచి శ్రీకృష్ణుడు ఎలా బయటికి తీసుకొస్తాడు రేపు చూద్దాం. సో ఈరోజు ఎక్స్ప్లెనేషన్ పార్ట్కి టైం ఇవ్వడం జరిగింది. ఓకే, హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం.